ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతమైంది. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో బండరాళ్లు, బురద, నీళ్లు ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలం నుంచి 100 మీటర్ల వరకు మట్టి ఉంది. మట్టిని తవ్వడానికి సిబ్బంది శ్రమిస్తోంది. ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని ఇన్ని రోజులు రాలేదని తెలిపారు. 6 రోజులు గడిచినా చిక్కుకుపోయిన వారి ఆచూకీపై ఇప్పటికీ స్పష్టత లేదని మండిపడ్డారు హరీష్ రావు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం అంటూ మాపై నెపం నెడుతున్నారని ఫైర్ అయ్యారు. జీఎస్ఐ ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించకుండానే అవినీతి సొమ్ము కోసం పాత యంత్రాలతో పని ప్రారంభించారని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ధనదాహం వల్లే 8 మంది ప్రమాదంలో పడ్డారన్నారు కేటీఆర్. ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా సొరంగ పనుల ఆటంకానికి నీటి ఊటనే కారణమన్నారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి అప్పుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు వచ్చేదని గుర్తు చేశారు. ఇక టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి. ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారన్నారు. వాటర్లో నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని మంత్రి అంటున్నాడని, గోడకు చెవులు పెట్టడం, సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెప్తూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖులు. ఉండవల్లి బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటు వేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ లో ఓటేశారు మంత్రి. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిధులు తేవాల్సి ఉందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ముబారక్ నగర్ లో కాషాయ కండువాపై పోలీసులు అభ్యంతరం తెలపడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి పీఎస్ సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచారు. దీన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డబ్బులు పంచిన వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్దే యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. ఇంత జరుగుతున్న పోలీసులు, ఎన్నికల అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంపిణీ జరిగింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపరేలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో హెచ్సీఎల్ కేఆర్సీ క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 గా నిలిచామని వివరించారు. గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. 12 ఖనిజాల రాయల్టీని పెంచామని, ఈ ఏడాది 448 ప్రాజెక్టులో గనుల అన్వేషణను జీఎస్ఐ చేపట్టిందని తెలిపారు. అనంతరం గనుల అన్వేషణలో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తులు కడుతున్నామంటూ సీఎం రేవంత్ అంతులేని అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫోబియో పట్టిందన్నారు. హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను హైడ్రా సర్వనాశనం చేసిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వేందుకు 3,340 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వేందుకు 3,890 కోట్లు ఖర్చు చేసినట్టు గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై సీఎం రేవంత్ పూర్తిగా అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఐరన్ లీగ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 4 ప్రాజెక్టులు కుంగిపోయాయని వివరించారు. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎంఆర్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోసాని అరెస్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత 5 ఏళ్లలో కొందరు పేట్రేగిపోయారన్న కొల్లు రవీంద్ర విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్మాత కేదార్ మృతి చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. దుబాయ్లో ఫిబ్రవరి 25న తన ఫ్లాట్లో నిద్రలోనే కేదార్ చనిపోయాడు. అయితే కేదార్ మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోరితే దర్యాప్తు జరిపిస్తామని రేవంత్ వెల్లడించారు. గతేడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే షకీల్తో కేదార్కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం షకీల్ దుబాయ్లోనే ఉంటున్నాడని, ప్రముఖులకు, సెలబ్రిటీలకు ప్రాపర్టీస్ కొనుగోళ్లలో మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కేబినెట్లో ఆమోదం అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల. అటు శాసన మండలిలోనూ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీ మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. త్వరలోనే నాన్నగారికి భారతరత్న ఇస్తారని ఆశిస్తున్నానన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన సందడి చేశారు. తొలుత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్యాన్సర్ ఆసుపత్రితో పేదలకు సేవ చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో కూడా దాతల సాయంతో క్యాన్సర్ ఆసుపత్రిని త్వరలో నిర్మించనున్నామన్నారు బాలకృష్ణ. నంద్యాల జిల్లా కోవెలకుంటలో జీపీఐ పొగాకు కంపెనీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించింది. పొగాకు కొనుగోలు కేంద్రానికి పొగాకు బేలను తీసుకొచ్చిన రైతుపై దాడికి పాల్పడ్డారు. స్థానిక పోలీసులకు కంపెనీ సిబ్బందిపై బాధితులు ఫిర్యాదు చేశారు. తాను తెచ్చిన పొగాకు బేలను కొనుగోలు చేయమని రైతు మహేష్ కోరారు. అయితే నాణ్యత లేదని సిబ్బంది తిరస్కరించడంతో పాటు అతన్ని తీవ్రంగా కొట్టారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నస్పూర్ మండలం తీగల్పహాడ్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ సమయంలో బీజేపీ నాయకుడిపై సీసీఎస్ఐ సుగ్నాకర్ చేయి చేసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. అలాగే మందమరి సింగరేణి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము కూర్చున్న స్థలంలో కాంగ్రెస్ నాయకులు కుర్చీలను లాక్కొని టెంట్ వేసుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా చిన్నగంజాంలో అశ్లీల నృత్యాలు జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులే స్టేజ్పై డాన్స్ చేశారు. శివరాత్రి సందర్భంగా చిన్నగంజాంలో తిరునాళ్లు వైభవంగా జరిగాయి. అయితే కొందరు ప్రభల వద్ద అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. దీనిపై పలువురు ఫైర్ అవుతున్నారు. సినీ దర్శకుడు రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై ఆయన స్నేహితుడు యు శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సెల్ఫీ వీడియో లెటర్ విడుదల చేశారు. అయితే శ్రీనివాసరావుతో రాజమౌళికి 34 ఏళ్ల స్నేహం ఉందని, నిజాలు తెలియాలంటే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని వీడియోలో పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో యువకుడిపై కేసు నమోదైంది. కోనసీమ మోనాలిసా అంటూ ఓ యువకుడు బాలికపై పోస్టింగ్ పెట్టాడు. చెయ్యేరు గున్నెపల్లి సత్యమ్మ తల్లి తీర్థంలో పూసలు అమ్ముకుంటున్న బాలికను వీడియోలో చిత్రీకరించి కోనసీమ మోనాలిసా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో అమలాపురంలో 10th చదువుతున్న ఆ బాలికను అందరూ ఆటపట్టించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక పిన్ని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఎవరినైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై నిఘా పెట్టారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పీపీ కుంట దగ్గర భారీగా గంజాయిని పట్టుకుని 2 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సమాచారం తెలుసుకున్న అధికారులు నెల్లూరు జిల్లా మరిపాడులో గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4గురిపై కేసు నమోదు చేశారు.
కోరిక తీరుస్తావా లేక మీ అన్నను చంపేయమంటావా అని ఓ యువతిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో చోటు చేసుకుంది. ఓ యువతిని షరీఫ్ అనే వ్యక్తి తరచూ కోరిక తీర్చమని వేధించేవారు. యువతి నిరాకరిస్తూ ఉండడంతో మతిస్థిమితం లేని తన అన్నను ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేసేవాడు. తన అన్నను విడిపించుకుని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో షరీఫ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లా నుంచి కేరళ వలస వెళ్లిన మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. దేవనాల్తాడు, బావనపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం కేరళకు వెళ్లారు. వారు వేటకు వెళ్తున్న బోటు నీటిలో మునిగిపోయింది. ఇంకొక మత్స్యకారుల బోటు తారసపడడంతో వారి సాయంతో సురక్షితంగా బయటపడ్డారు మత్స్యకారులు. సత్యసాయి జిల్లా ఇనగనూరులో ప్రమాదం చోటు చేసుకుంది. కప్పులు పేర్చి బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తుండగా రాతి కప్ప కూలి కార్మికురాలు అనురాధమ్మ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. గతంలో రామప్ప దేవాలయం ప్రాంగణంలోని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో హాత్ సే హాత్ జోడో యాత్రను కొనసాగించామన్నారు మంత్రి. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నగరి మున్సిపల్ పరిధిలో కేవీపీఆర్ పేటలో వేయించేసి ఉన్న శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలకగా దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు సినీ నటుడు సందీప్ కిషన్. మజాకా మూవీ హిట్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. ఆలయానికి చేరుకున్న సందీప్ కిషన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజులకు గాను నగదు రూపంలో 2,22,00,000 ఆదాయం లభించింది. అత్యంత భద్రత మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు అధికారులు. 215 గ్రాముల బంగారం, 4 కేజీల 85 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్టు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ శ్రీవారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ధ్వజారోహణ మహోత్సవాన్ని తిరుమల నుంచి వచ్చిన అర్చకులు నిర్వహించారు. సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రమే గరుడ పటమని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ పటాన్ని ఆలయ వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి ధ్వజస్తంభానికి ఎగురవేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. నంది, సింహ వాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయం నుంచి రథోత్సవానికి తీసుకొచ్చారు అర్చకులు. లేపాక్షి వీధుల్లో బ్రహ్మరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శివపార్వతులు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. నిర్మల్ జిల్లా గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శివ పార్వతుల కళ్యాణం జరుగుతుండగా గర్భగుడిలోకి నాగుపాము రావడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాగుపాముకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఇక్కడ కొన్నేళ్లుగా శివపార్వతుల కళ్యాణం జరుగుతున్న సమయంలో నాగుపాము దర్శనమిస్తుంటుంది. బీజేపీ డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు.
100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయని చెప్పారు. భోజ్పురి, మైథిలి, బుందేలి, గర్వాలి, కుమావోని, మాగాహి, మార్వారి ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయన్నారు స్టాలిన్. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నామని తెలిపారు సీఎం. బీజేపీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చుతోందన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 215కు పై సీట్లలో విజయమే లక్ష్యమని వెల్లడించారు మమతా బెనర్జీ. మహారాష్ట్రలోని పూణేలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై మాజీ సీజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలు నివారించలేమన్నారు. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఎక్కడికి వెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. ఇలాంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అత్యంత కీలకమన్నారు చంద్రచూడ్. ఉత్తరాఖండ్లోని పవిత్ర శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం తిరిగి మే 2న ప్రారంభం కానుంది. శీతాకాలం వాతావరణ కారణాల వల్ల ప్రతి ఏటా 6 నెలల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. గతేడాది నవంబర్ 3న ఆలయ తలుపులు మూసివేయగా తిరిగి భక్తుల దర్శనార్థం మే 2 ఉదయం 7 గంటల నుంచి తెరుస్తున్నట్టు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ దేవాలయంలో పూజల అనంతరం గురువులు, వేద పండితులు కేదార్నాథ్ ధామ్ పునఃప్రారంభ తేదీ, సమయాన్ని నిర్ణయించారని తెలిపారు. మే 4న బద్రీనాథ్, ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోత్రి ధామ్లు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ వేదికలపై తరచూ పాకిస్తాన్ భారత్పై తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతుందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యూనో మానవ హక్కుల మండలిలో దాయాది దేశం ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అంతేకాక మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. అలాగే భారత్పై ఆరోపణలు చేయడం మానేసి వారి దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంపై ఫోకస్ పెట్టాలని చురకలు అంటించింది. అదనపు సుంకాల వడ్డనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్రులను కూడా వదలడం లేదు. ఐరోపా సమాఖ్యపై త్వరలోనే 25% అదనపు టారిఫ్లను విధిస్తానన్నారు. అసలు ఈయూ ఏర్పడిందే అమెరికాను కట్టడి చేయడానికని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలు ఈయూలో కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఈయూ అమెరికాకు వరమని పేర్కొంది యూరోపియన్ కమిషన్. స్వచ్ఛ పారదర్శక వాణిజ్యానికి అన్యాయమైన అడ్డంకులపై ఈయూ తక్షణమే స్పందిస్తుందన్నారు. ఈ సుంకాలు చట్టాలను, వివక్షరహిత విధానాలను సవాలు చేస్తాయని ఈయూ ప్రతినిధి తెలిపారు. టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. క్లౌడ్ డివిజన్లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని తెలుస్తోంది. సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు బ్లూంబర్గ్ తమ కథనంలో వెల్లడించింది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయం మాత్రం తెలియరాలేదు. 100 మందికి పైగా ఉండొచ్చని, అది కూడా కొన్ని టీమ్స్ పై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని తెలుస్తుంది. కంపెనీ దీర్ఘకాలిక విజయాల కోసం వ్యాపారానికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందులో భాగంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.